మ్యాట్రిక్స్ ఇచ్చారు. సో దానికి మనం ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఏం లేదు, సో ఐగన్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనం A మైనస్ డెల్టా I అనే ఒక క్యారెక్టర్ ఈక్వేషన్ని మనం రాసుకోవాలి. సో ఏ అంటే ఏంటి, 4 2 2 4 మ్యాట్రిక్స్ మైనస్ లాంబ్డా ఇంటూ, సో I మ్యాట్రిక్స్ అంటే ఏంటి 0 1 1 0 0 1. సో మైనస్ చేయండి, 4 మైనస్, సో 4 2 2 4 సేమ్ ఎలానే ఉంటుంది. సో లాంబ్డా మల్టిప్లికేషన్, సో లాంబ్డా ఇంటూ 1 లాంబ్డా 0 0 లాంబ్డా 1 జర్ లాంబ్డా. సో 4 మైనస్ లాంబ్డా, 2 మైనస్ 0 2 2 మైనస్ 0 2 4 మైనస్ లాంబ్డా. సో దీనికి డెట్ క్యాలిక్యులేట్ చేయండి. సో 4 మైనస్ లాంబ్డా ఇంటూ 4 మైనస్ లాంబ్డా, 2 2 జర్ 4. సో 4 4 జర్ 16 మైనస్ 4 లాంబ్డా, అగైన్ మైనస్ 4 లాంబ్డా మైనస్ 8 లాంబ్డా minus lambda into lambda plus lambda square is equal to 0. So lambda square minus 8 lambda plus minus 4 lambda, again minus 4 lambda minus 8 lambda minus lambda into lambda plus lambda square is equal to 0. So lambda square minus 8 lambda plus మనకి వచ్చిన ఈ క్యారెక్టరిక్ ఈక్వేషన్కి మనం రూట్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో లాంబ్డా స్క్వేర్ మైనస్, సో 6 లాంబ్డా మైనస్ 2 లాంబ్డా, సో రూట్స్ క్యాలిక్యులేట్ చేసేది. అండ్ ఇక్కడ లాంబ్డా కామన్ తీస్తే లాంబ్డా మైనస్ 6 మైనస్ 2 ఇంటూ లాంబ్డా మైనస్ 6. సో మనకి ఐగన్ వాల్యూస్ ఏంటి 2, 6. సో ఫస్ట్ మనం లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2కి ఐగన్ వెక్టర్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 6కి ఐగన్ వెక్టర్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో లాంబ్డా ఈజ్ సో ఇందులో లాంబ్డా ఈజ్ ఈక్వల్ 2 సబ్స్టిట్యూట్ చేయండి. ఏమొస్తుంది 4 మైనస్ 2 2 అండ్ సో అంటే ఏంటి ఇక్కడ మనకి A మైనస్ లాంబ్డా I ఐగన్ వెక్టర్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 0 మ్యాట్రిక్స్. సో ఏమొస్తుంది ఇక్కడ 2 2 అగైన్ 2 4 మైనస్ 2 2. సో ఇలా మ్యాట్రిక్స్ వస్తుంది. సో ఇది 2 అన్నోన్ వాల్యూస్ కాబట్టి x1 x2 దట్ ఈజ్ ఈక్వల్ టు 0 0. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం 2x1 ప్లస్ 2x2 ఈజ్ ఈక్వల్ టు 0 రాసుకోవచ్చు. అగైన్ 2x1 ప్లస్ 2x2 ఈజ్ ఈక్వల్ టు 0 రాసుకోవచ్చు. అంటే x1 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే x1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మైనస్ x2. సో మన x2 ఈజ్ ఈక్వల్ టు k అని అజ్యూమ్ చేసుకుంటే x1 ఏమవుతుంది మైనస్ k అవుతుంది. సో x1 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్ టు 0, x1 ఈజ్ ఈక్వల్ మైనస్ x2, x2 ఈజ్ ఈక్వల్ టు k అని అజ్యూమ్ చేసుకుంటే x1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ k. సో మనం మ్యాట్రిక్స్ రాద్దాం. సో ఏమవుతుంది సో మైనస్ k అనేది 1. సో k కామన్ తీస్తే -1 1. సో ఇప్పుడు లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 6 కేసులో చూద్దాం. సేమ్ వస్తుంది. సో ఇందులో మనం లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 6 సబ్స్టిట్యూట్ చేయాలంటే 4 మైనస్ 6 మైనస్ 2 అగైన్ 2 2 మైనస్ 2 x1 x2 0 0. సో మైనస్ 2x1 ప్లస్ 2x2 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 2x1 ఈజ్ ఈక్వల్ టు 2x2 అంటే x1 ఈజ్ ఈక్వల్ టు x2 ఈజ్ ఈక్వల్ టు k అని అజ్యూమ్ చేసుకుంటే x1 కూడా ఏమవుతుంది k అవుతుంది. సో ఐగన్ వెక్టర్ ఏమవుతుంది k. సో k తీసుకుంటే మనకి 1, 1. సో మనం ఇలా ఐగన్ వెక్టార్ని క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఏంటి మనకి ఓవరాల్గా x ఈజ్ ఈక్వల్ టు -1 1 1 1 ఈజ్ ద ఐగన్ వెక్టర్. సో ఇలా మనం ఐగన్ వెక్టర్ని అండ్ ఐగన్ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేస్తాం.